రాత్రి నా కొడుకు పువ్వుల కూర కూడా పెట్టలేకపోతే బిడ్డ తనుజ ఎక్కడున్నావురా? నేను చూడాలని ఉన్నదిరా. 15 రోజుల్లో సినిమా పూర్తయింది. మేము చేసిన షూటింగ్ కేవలం 4 రోజులే. దాంట్లో పాల్గొని యాక్ట్ చేసిన వాళ్ళందరి ముఖాలు ఇంకా మాడిపోయే ఉన్నాయి. ఎండ విపరీతమైన ఎండ ఉండింది. 3, 4, 5, 6 4 రోజులే షూట్ చేశాను. సినిమా ఇంత చక్కగా వస్తుందని నేను అనుకోలేదు. మంచిగా ఉందని నిన్న ఎడిటర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. నేనే మొదటిసారి వస్తున్నాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదే అనుకుంటున్నాను. చూస్తూ నేను వెనకాల 2 నెలల క్రితం నుండి నా వెంటబడ్డ వేణు, వీళ్ళని పరిచయం చేసిన ఏలే లక్ష్మణ్ నన్ను అడిగారు ముందు యాక్ట్ చేస్తావా అని. కథ చదివితే యాక్ట్ చేస్తానని చెప్పాను. కథ చదివితే ఇది అందరికి సంబంధించిన కథ కదా, యాక్ట్ చేస్తే తప్పేముంది అని చెప్పేసి నిర్ణయానికి వచ్చి చేస్తా అని చెప్తున్నాను. అప్పటి నుండి ఆ క్యారెక్టర్ నాలో మెదులుతూనే వచ్చింది. ఆ విధంగా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి దొరలాగా చేశాను, కొమరం భీంలో హీరోలాగా చేసినాను. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతున్నాను. దీనికి ఎంతో సహకరించిన అట్లా రావడానికి కారణము వేణు అయినా, వేణుతో అందరూ కూడా కోఆపరేట్ చేశారు. నాకు సెల్వ కానీ, మా తమ్ముడు కెమెరామెన్ శరత్ కానీ, పోతే కొత్తగా అయినా యాక్ట్ చేస్తారా లేదా అని నా దగ్గర పంపించాను. పంపిస్తే పర్వాలేదు తమ్ముడు పనికోసం అనుకున్నాను. అయితే చెడ్డీ వేసుకొని చూపిస్తుందని అర్థం అనుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, సిగ్గుబాటు అతను. ఇక బాగుందని చెప్పడం జరిగింది. అందరికీ ఇంచుమించు రోజు మాట్లాడిన తనతో. అయితే తమ్ముడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, కథ ముందు నచ్చిందని ముందే. ఆ విధంగా ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. ఒక చిన్న సినిమా అయినా 30 నిమిషాలే ఉన్నా ఒక మంచి సినిమా తీసినాం కదా అని ఒక తృప్తి మాత్రం